ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి వారందరినీ శ్రేష్టమైన జలములతో పోషించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల నుండియు కొండల్లో నుండియు పారు ఊటలను అగాధ జలములు గల దేశము. మంచినీరు గురించి ఎంతమందో కష్టపడుతూ ఉన్నారు. చాలా స్థలాల్లో అయితే వాటరే లేదు. నీటి ఎద్దడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరత లేదు. ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి అక్కడి నుంచి కొంచెం నీళ్ళు తెచ్చుకోవడానికి ఎంతోమంది కష్టపడేటువంటి వాళ్ళున్నారు. భూ సంబంధంగా చూసినట్లయితే అనుదినం కూడా మనం తీసుకునేటువంటి నీళ్ళను గురించి గాని ఆలోచన చేసుకున్నట్లయితే ఆ రోజు గాని నీళ్లు గాని దొరకకపోతే అదెంతో కష్టమైనటువంటి దినంగా ఉంటుంది. వారముల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నీటి ఊటలు లేక పంటలు పండక బలహీన పడిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. కనుక నువ్వు నివసించేటువంటి స్థలంలో సమృద్ధి అయినటువంటి నీళ్లు ఉండాలని దేవునికి తెలుసు. సమృద్ధి అయినటువంటి నీళ్లు ఉన్నప్పుడు అవి పశువులకి, మనుషులకి, పంటలకి అన్నిటికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. కనుక ఈ దినాన శ్రేష్టమైనటువంటి భూ సంబంధంగా ఆశీర్వదించేటువంటి దేవుడు పరసంబంధంగా కూడా నిన్ను పోషించడానికి శక్తిమంతుడే ఉన్నాడు. కనుక భూ సంబంధంగా దీవించబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు గానీ, పరసంబంధంగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే ఆయన నీతి, ఆయన రాజ్యం వారిపై నిలిచి వారికి కావాల్సినటువంటి ప్రతి విధమైన సమృద్ధిని దొరికేలా చేస్తుంది. యెహోషువ 15వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. కనుక నువ్వు నాకు దక్షిణ భూమిని అయితే ఇచ్చావు గానీ, నాకు నీటి మడుగులు ఉన్నటువంటి ప్రదేశం కావాలని ఆమె కోరుకుంటూ ఉంది. అరణ్యంను నీటి మడుగులుగా, ఎండిన నేల నీటి ఊటలుగా ఆయన మారుస్తూ ఉన్నాడు. భూసంబంధంగా జీవించడానికి ఓట్లనేవి ఎంతో ప్రాముఖ్యమైనవో, ఆత్మీయంగా జీవించడానికి దేవుని యొక్క వాక్యం అంత సమృద్ధిగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. యోహాను సువార్త 7:38 వచనం. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలగల నీళ్ల బావి దొరికెను. ఈరోజు శ్రేష్టమైనటువంటి నీటి ఊటలు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుని నోరు బలాత్కారం మరుగుపరచును. కాబట్టి నీళ్లు ఉండటం వలన అది మిక్కిలి గొప్పలతో ఆయన లోతైన నది అగాధమైనందున, ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరుగున, అది ఉండు చోట్ల నది కాలువలు పారుచు పొలంలో చెట్లన్నిటికీ ప్రవహించిన. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. నీటి గురించి ఎంత ఆశ కలిగి ఉన్నారో ఏదైనా శ్రేష్టమైనటువంటి వాక్యం గురించి కూడా అంతే ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏదో ఒకటి దప్పిక తీర్చుకోవడానికి కాదు, శ్రేష్టమైన దాన్నే దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పినప్పుడు ఎంతోమంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు శాశ్వతమైనటువంటి జీవపు ఊటలు ఆయన యందు ఉన్నవి. ఆయన మాట యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, ఆ మాటలు ఎవరైతే ధ్యానిస్తారో వారి హృదయంలో నుంచి జీవనదులు ప్రవహిస్తాయని తెలుసుకోగలగాలి. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయ కాలాన్ని సన్నిధిని సమీపిస్తుండగా నీ వాక్యం కొరకైన దప్పిక నాయన మాలో ప్రతి ఒక్కరికి ఉంచి నీ మహిమతో నీ నడిపించమని, ప్రతి విధమైన కీడులో తప్పించమని, నీ సహాయకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమగర్త ప్రభు అన్నాను. ఏ కీడు వారి గుడారాన్ని సన్నిధించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని, ఇంకనూ ప్రభాని సన్నిధిలో కనిపెడుతుండగా శ్రేష్టమైన ఈవులను పొందుటకు కొరకు దయచేయి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె